దేవుని వాక్యము విందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు ఏర్పాటు చేయబడిన వారు ప్రియ సహోదరి జి కమలా బెన్సన్ గారిని కోరుతా ఉన్నాం. వాక్యం నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుండి 20 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 21:18 నుండి 20 వరకు చదువుకుందాం. ఉదయమందు పట్టణంకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ పక్కన ఒంటిగా ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత శీఘ్రముగా ఎండిపోయానని చెప్పుకొనిరి. దేవుడు తన వాక్యం దీవించు. వాక్య పఠనంలో సహాయం చేసిన దాసురాలు శ్రీమతి జి కమలా బెన్సన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. అలాగనే రెండవ వాక్య పఠనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు ప్రియులు మేష్బోగు మోహన్ గారు ఆ వాక్యాన్ని చదవలసిందిగా మనవి చేయించున్నాను. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రెండవ వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చదువుకుందాం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి. ధర్మశాస్త్రము సహా ప్రవశించుచూ ఉండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే రాబోవు ఏలియా ఇతడే. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఈనాటి కార్యక్రమం కొరకు వాక్య ధ్యానము కొరకు ప్రార్థించడానికి ఏర్పాటు చేసిన సహోదరి వి మరియమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేయించున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మహోన్నతమైన స్థలములలో నివసించే మా గొప్ప రాజా, మీ మహోన్నతమైన నాన్న బట్టి నీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. సర్వశక్తిమంతుడు, సర్వకృపానిధివి, సత్యస్వరూపివి, నిత్య నివాసివి నా తండ్రి నాయన. నిత్యము మమ్మల్ని కంటి కనుపాప వలె కాపాడుచున్న మా రాజా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రములు, స్తోత్రార్హుడా మీకే వందనాలు. ఎంతైనా నమ్మదగిన మా మంచి యేసయ్యా, మీ బంగారు పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రములు స్తోత్రము నా తండ్రి నాయన. జీవాధిపతి, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఏ యోగ్యత లేని మమ్ములున్న తండ్రి, నీ ప్రియ బిడ్డలుగా నీ సొత్తుగా ఏర్పాటు చేసుకున్న మా దేవా, మీ పాదాలకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ రక్త దారుల్లో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పావనపరిచి నా తండ్రి నాయన, నీ దివ్యమైనటువంటి నా తండ్రి వాక్కులు మాకు అనుగ్రహిస్తున్న మా దేవా, మీ పాదాలకు స్తోత్రములు స్తోత్రము నాయన. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నాయన, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన మా గొప్ప దేవా, ఇక ముందును మమ్మల్ని సంరక్షించగలిగిన మా యేసయ్య, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఈ 40 దినాలు నా తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి నాయన, మీ శిలువ ధ్యానాల్లో నా తండ్రి నాయన ఒక క్రమముతోనూ నియమముతోనూ నిబద్ధతతోనూ నా తండ్రి నాయన సంఘం అంతా కలిసి నా తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని మహిమపరచుకోవడానికి నాయన, సంఘానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఏ బిడ్డలు నాయన ఎట్టి అవసరతలతో నా తండ్రి నాయన ఈ 40 దినాలు నా తండ్రి నిన్ను ధ్యానించారో, వారి అవసరతలు, అక్కర్లు, కొదువులు, సమస్యలు సమస్తము నా తండ్రి నీ పాదముల చెంత విన్నవించుకొని ఉంటుండగా నాయన, తగిన సమయమందు నాయన నీవు నీ మేలులతో నింపే దేవుడు అని నా తండ్రి విశ్వాసముతో నిరీక్షణతో నాయన నీ పాదముల చెంత కనిపెట్టుచుండగా నాయన, మీరే దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబానికి కావలసిన సమృద్ధిని అనుగ్రహించమని నీ పాదాల పట్టి బ్రతిలాడుకుంటున్నాం నాయన.
మాలో ఉన్నటువంటి నాయన ప్రతి దుర్నీతి నుండి నా తండ్రి మాకు విముక్తి దయచేయమని నీ పాదాల పట్టి బ్రతిలాడుకుంటున్నాం. నీతి యథార్థతలు కలిగి నాయన పరిశుద్ధతోను నాయన సత్యముతోను నాయన మేము అలా సాగిపోవాలో నాయన. దినదినము నాయన సంఘములో అనేక మంది బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకుని నాయన వారికి అనేక తలాంతులు ఇచ్చి నాయన నీ పరిశుద్ధ గ్రంథములోని నాయన లోతైన మర్మాలను నా తండ్రి వారికి బోధించడానికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రాలు నాయన. నాయన వారిని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నాయన మీరు ఇచ్చినటువంటి జనులను బట్టి మీ పాదాలు స్తోత్రాలు నా తండ్రి నాయన. వారు నాయన దినదినము నా తండ్రి నాయన అనేక కుటుంబాల కొరకు సంఘము కొరకు నా తండ్రి ఎంతో విజ్ఞాపన చేయించుండగా నాయన వారి ప్రార్థనలు నా తండ్రి నాయన వారి విజ్ఞాపనలు నాయన అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు నా తండ్రి నాయన వేదనలో ఉన్న బిడ్డల కొరకు నాయన యవనస్తుల కొరకు నా తండ్రి వివాహాలు కావలసిన బిడ్డల కొరకు నాయన అనేక మంది బిడ్డల కొరకు వారు చేయించిన విజ్ఞాపనలు నాయన మీ సన్నిధికి చేర్చుకొని నా తండ్రి నాయన మీరు తగిన సమయమందు నాయన నీ మేలులతో నింపి నా తండ్రి అనేక మంది సాక్ష్యాలు చెప్పడానికి మీ కృపను అనుగ్రహించమని నీ పాదముల పట్టి బ్రతిలాడుకుంటున్నాం దేవా. మీకే స్తోత్రం నాయన. ఎంత గొప్ప దేవుడు నా తండ్రి, ఇంత జీవాధిపతిని మేము కలిగి ఉండటం మా ధన్యత నా తండ్రి. మీకే స్తోత్రం నాయన. ఈ దినము నా తండ్రి నాయన జరగనైనటువంటి ఆరాధన అంతట్లో మీ దీవెనను అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి బిడ్డ నా తండ్రి హృదయంలో నాయన మీ వాక్యాన్ని పదిలపరచుకోవడానికి నా తండ్రి మీ కృపను అనుగ్రహించండి. నీ వాక్యము నా తండ్రి బోధించనయ్యినటువంటి మీ సేవకుని మీరు ఎత్తిపట్టుకోండి నాయన. మీ సిలువ చాటును మరుగుపరచండి నాయన. మాకు కావాల్సినటువంటి నాయన వాక్కులను మీరు మాకు అనుగ్రహించి నాయన నీ మేలులతో నింపి నడిపించమని నీ వాక్యాన్ని మా హృదయంలో తలపోసుకొనుచు నిత్యము జీవించులాగున నాయన మీ కృపా సహాయాన్ని మెండుగా దయచేయమని ఈ కొద్దిన పాద సన్నిధికి చేర్చుకునమని మా కొరకు త్వరగా రానయ్యున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నాను బట్టి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని నామానికి స్తోత్రాలు. దైవజనులకి కూడి వచ్చిన సంఘం అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, సకలాశీర్వాదాల కారణభూతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన నామమును కోట్లాదిగా వందనాలు, స్తోత్రాలు. ఉదయగాన మా నాయన మీ అపారమైన ప్రేమను బట్టి యోగ్యత లేని మా బ్రతుకులో ఈ యావత్ ప్రపంచం ఈ శ్రమల దినాలని ధ్యానించుకుంటున్న తరుణంలో మా సంఘానికి మీరు ఇచ్చిన ఆతిథ్యతను బట్టి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధిలో ఉంటాకి మీరు ఇచ్చిన కృపను బట్టి, ఇంతవరకు మీరు జరిగించుకున్న ఆరాధనలు బట్టి కోట్లాదిగా వందనాలు, స్తోత్రాలు. దయగల దేవా, మరి ముఖ్యంగా ఈ గాఢ అంధకార రాత్రి వేళ ఏ కుటుంబం కొరకు నేను ఈ స్థలంలో ప్రార్థించాలని మీరు నిర్ణయించారో ఆ కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ ప్రియ కుమారుడు లాం ఫ్రాన్సిస్ గారి జ్యేష్ఠ కుమార్తెగా మీరు నన్ను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కుమారుడు నీ సన్నిధిలో ఉన్నారు యేసు ప్రభువా. అయినప్పటికీ మీరు నీ కుమారుని ద్వారా ఆయన కుమార్తెను, ఆ కుమార్తెకు జతపరచబడిన ఆ కుటుంబాన్ని మీరు మాకు సహవాసంగా సహోదర ప్రేమగా ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ గ్రామంలో ఆ కుటుంబాన్ని మీరు ఎత్తిపట్టుకుని సంఘములో, ఉద్యోగ విధుల్లో అనేక రీతులుగా వారు చేసిన కార్యక్రమాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా నీ సన్నిధిలో ఉన్న బండి జీవమణిమ్మ గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసురాలకి నేను పెద్ద కోడలుగా పిలిపించుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కుమార్తెను, ఆమె యజమాన్ని మీరు ప్రేమించి ఇచ్చిన నలుగురు బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు. జ్యేష్ఠ కుమారుడైన నీ ప్రియ కుమారుడు సబరేశ్వర గారు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కుమారికి జతపరిచి జీవమణిమ్మ గారు తన జ్యేష్ఠ కుమారుడు తన బిడ్డల భారం అంతా నీ కుమారుడిపై వేసినప్పుడు ప్రభువా, విసుకక నిరాశ చెందక వారిని విడిచిపెట్టక భార్యాభర్తలిరువురు ఆ కుటుంబాన్ని పైకి తీసిన విధానాన్ని బట్టి వందనాలు. భార్యాభర్తలిరువురు ఆ కుటుంబం కొరకు
ఇద్దరు ఆడబడుచుల కొరకు మరిది కుటుంబం కొరకు కుమారి చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు. తన తల్లిని తన రక్త సంబంధికుల వైపు చూడలేదు కానీ తన మెట్టిన గృహంలో ఉన్న తన ఆడబడుచులు, తన మరిది కుటుంబం, తన భర్త రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులతో మమేకమై వారి ప్రేమ మన్నలను పొందే కృపనిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. వీరిరువురు వారి ఉద్యోగ విధుల్లో, సంఘములో, సమాజంలో అనేకుల మధ్య నీకు మహిమకరంగా జీవించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, వారికి ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. బాల్యకాలం నుంచి పెంచి కుటుంబీకులుగా చేసి బిడ్డల గల తల్లిదండ్రులుగా చేసి వారి జీవనోపాధులను బట్టి తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పటికీ వారిని ఈ బిడ్డలు విడువక బిడ్డలను విడువక బిడ్డల తల్లిదండ్రులను విడువక నీ కృపలో భద్రపరిచి కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. దయగల దేవా, అమ్మాయిని మీరు ప్రేమించి ఒక కుటుంబీకురాలుగా చేసి నీ కుమారుడు విజయ్ కుమార్ గారిని జతపరిచి ఇద్దరు ఒకే స్థలంలో ఉద్యోగాలు చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారిని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు. విజయ్ కుమార్ గారు తన రక్త సంబంధికులు, తన బంధువుల వైపు చూడలేదు కానీ తన అత్తగారి కుటుంబం వైపు, తన బావగారుల వైపు, వారికి ఇచ్చిన మరదల కుటుంబంలో ప్రేమ అనురాగాలు కలిగి ఉంటాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. అమ్మాజీకి ఆపరేషన్ అయినప్పుడు నువ్వు విడిచిపెట్టని దేవుడు అయినందుకు వందనాలు. అని బిడ్డ పడకలో ఉన్నప్పుడు తన యజమాని ఆమెకి చేసిన పరిచర్యను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు ఈ లోకంలో మీరు అప్పగించిన పని అంతా సంపూర్తి చేసుకుని తిరిగి మీ పిలుపును బట్టి మీ సన్నిధిలో ఉన్నాడని నమ్ముచున్నాం. యేసుప్రభువా, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అమ్మాజీ నిరాశ చెందక ధైర్యంతో నీ ప్రేమలో ముందు కొనసాగటానికి అన్న తమ్ముళ్ళిద్దరిచ్చిన ప్రోత్సాహంతో దేవా, వారి ప్రేరణతో, వారి భద్రతతో నీ కృపలో వర్ధిల్లే కృప ఆ బిడ్డకు నువ్వు ఇస్తున్నావు. అందుకు వందనాలు, స్తోత్రాలు. అమ్మాజీ గారిని, విజయ్ కుమార్ గారిని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమారులను బట్టి వందనాలు. జ్యేష్ఠ కుమారుడు దేవా బ్యాంక్ ఆఫీసర్గా నువ్వు స్థిరపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. ఆ బిడ్డకి ఇచ్చిన భార్యను బట్టి, బిడ్డను బట్టి మీకు వందనాలు. చిన్న కుమారుడు యవన కాలంలో ఉంటుండగా ఆ బిడ్డను ఒక కుటుంబీకుడిగా చేసే శక్తిమంతుడివైన నీ చేతులకు అప్పగిస్తున్నాం. యేసయ్యా, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రవికుమార్ని బట్టి, తనకిచ్చిన భార్యను బట్టి, ఇద్దరు కుమార్తెలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. తన అక్కగారు ప్రభా పడక మీద ఉన్నప్పుడు అన్నదమ్ములిద్దరూ వారి కొరకు చేసిన పరిచర్యలను బట్టి వందనాలు. దయగల యేసయ్యా, నీ కుమారుడు విజయ్ కుమార్ గారు హైదరాబాదులో మీ పిలుపుని బట్టి మీ సన్నిధిలో వచ్చినప్పుడు ప్రభా రవికుమారు బాధ్యతలన్నీ నెరవేర్చటానికి ముందుగా వెళ్ళి ఆ స్థలంలో తన అన్నగారి మాట ప్రకారం ఆ స్థలంలో ఉండి సమస్త కార్యాలు జరిగించటానికి ఆ కుటుంబానికి ఇచ్చిన దేవానాయన బాధ్యతలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. బేబీ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. తనకిచ్చిన భర్తను బట్టి, బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అన్నిటికంటే కుమారి గత దినాల్లో ప్రభా బలహీనమైనప్పుడు మేము మానవులం కాబట్టి మా శరీరానికి వచ్చే బలహీనతలను బట్టి మేము కురింగిపోక నిరాశ చెందగా శ్రమ దినాలను కృంగిన ఎడలా చేతగాని వాడు అవుతావని లేఖనం చెప్పబడింది. యేసు ప్రభువా, ఆ లేఖన ప్రకారం నీ బిడ్డల కృంగక నీ వైపు చూచినప్పుడు నువ్వు విడిచిపెట్టకుండా తిరిగి స్వస్థతనిచ్చి నీ సన్నిధికి తీసుకొని వచ్చి నీ సన్నిధిలో ప్రార్థించటానికి అనేకుల వరకు ప్రార్థించే కృపనిచ్చిన దేవుడా మీకు వందనాలు. ఈ కుమారుడు ఈ రాత్రి వేళ ఈ సన్నిధిలో నిలబడి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ లోకంలో మేము జీవించినప్పుడు మా సాక్షి జీవితాలను బట్టి మేము ఈ లోకంలో నాయన దేవానాయన నిన్ను మహింపరిచేవారిగా ఉండే కృప ఆ కుటుంబానికి మీరు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. దేవానాయన ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ వాక్యాన్ని అందించడానికి ఈ స్థలానికి పిలువబడిన నీ కుమారుడు బట్టి కాపరిని బట్టి మీకు వందనాలు. అంజూరపు చెట్టు విషయమై మాట్లాడుతుండగా తండ్రివైన దేవుడా, కుమారుడు దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, వినగలిగిన ఆత్మ గ్రహించగలిగిన చెవులు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఆది నుంచి అంతవరకు మీరే ఆధిపత్యం వహించి ఘనత మహిమ మీరే పొందమని ఈ మెండైన దీవెనలకు ప్రతి ఒక్కరికి దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాలని మీరు మెండుగా ఆశీర్వదించి దీవించి మీ మహిమార్థమై వాడబడు పాత్రలుగా రాబో దినాల్లో వారి బిడ్డలు బలమైన సాక్షులుగా ఈ సంఘంలో ఉండే కృపనిమ్మని అల్పురాలైన ప్రార్థన ఆలకించమని క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి,
ఆమెన్. ప్రియులు రెవరెండ్ కె రవిబాబు గారు వాక్య సందేశం వేసిన మనం చేస్తున్నాం. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని నేను మహిమపరుస్తూ ఉన్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి చర్చ్ కమిటీ ప్రెసిడెంట్ గారికి, కమిటీ వారికి, అలాగే దైవజనులకు, స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రివిలేజ్ టు ప్రీచ్ గాడ్స్ వర్డ్ విత్ యూ. మీతో కలిసి దేవుని వాక్యాన్ని అందించడం నాకు దేవుడిచ్చిన ధన్యతగా భావిస్తూ ఉన్నాను. మన సంఘాన్ని చూస్తూ ఉంటే ఆదిమ సంఘమైనటువంటి యెరూషలేము సంఘం అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును వారు ఎడతెగక ఉండిరి అని మనం చూస్తున్నాం. దే వర్ కంటిన్యూలీ ఇన్వాల్వింగ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దే స్పెండ్ దే టైమ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వారు ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడిపారు. ఈ 40 రోజులు కూడా మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఆధ్యాత్మికంగా మీరు దీవించబడతా ఉన్నారు. దేవుడు ప్రత్యేక రీతిలో మీతో మాట్లాడుతున్నారు. మరి ప్రార్థనా పూర్వకంగా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మన కొరకు ఈరోజు ఏర్పాటు చేసిన లేఖన భాగం ఆల్రెడీ ఈ రెఫరెన్సెస్ మనం చదివేసాం. వీటి గురించి అంజూరపు చెట్టు శపించబడుట. యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టును శపించడం జరిగింది. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో, మరునాడు వారు బేతానియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని. యేసుక్రీస్తు వారు బేతానియా నుండి బయలుదేరి వెళ్ళుచున్నప్పుడు ఆయన ఆకలిగొన్నాడు. హీ వాజ్ హంగ్రీ. యేసుక్రీస్తు వారికి ఆకలి అవుతుందా? ఆయన దేవుడు కదా, ఆయన సృష్టికర్త కదా. ఆయనకు ఎందుకు ఆకలి అయిందంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనలో మానవ స్వభావం, దైవ స్వభావం, డివైన్ నేచర్ అండ్ హ్యూమన్ నేచర్, ఈ 2 స్వభావాలు యేసుక్రీస్తులో ఉన్నాయి. ఆయన అద్భుతాలు చేసినప్పుడు, గొప్ప కార్యాలు చేసినప్పుడు ఆయన దైవ స్వభావాన్ని ఉపయోగించారు. ఆయన అలసిపోయినప్పుడు, ఆయన నిద్రపోయినప్పుడు, ఆయన ఆకలిగొన్నప్పుడు, ఆయన దప్పికొన్నప్పుడు హీ పర్ఫార్మ్డ్ హిజ్ హ్యూమన్ నేచర్. ఆయన మానవ స్వభావాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 2 స్వభావాలను హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ క్రైస్ట్ అని అంటారు. యేసుక్రీస్తు వారు 100% మానవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన 100% దేవుడు. పిల్లరా, ఇలాగూ యేసుక్రీస్తు వారు ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును చూచి దాని మీద ఏమైనా దొరుకునేమోనని దాని దగ్గరికి వచ్చి చూస్తే దానిలో ఆకులు తప్ప మరేమీ కూడా ఆయనకు కనబడలేదు. అంజూరపు చెట్టు యెరూషలేములో సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ అంజూరపు చెట్టు ఎత్తు 20 అడుగులు, వెడల్పు 20 అడుగులు ఉంటుంది. ఈ ప్యాషన్ వీక్లో, ప్రత్యేకంగా ఈ వారంలో యేసుక్రీస్తు వారు సోమవారం రోజున ఆయన 12 మందితో కలిసి పస్కా భోజనాన్ని ఆచరించారు. మంగళవారం రోజున ఆయన అంజూరపు చెట్టును శపించడం జరిగింది. అంజూరపు చెట్టు ఎందుకు యేసుక్రీస్తు వారు శపించారు? దానికి గల కారణం ఏంటి?
అది దేనికి సాదృశ్యంగా ఉందో ఈరోజు క్లుప్తంగా దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 14 వచనం, అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునో తెరకొందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. దానికి ముందు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అని వాక్యం సెలవిస్తుంది. ఇట్ వాజ్ నాట్ ది సీజన్ ఆఫ్ ఫిగ్ ఫ్రూట్స్. జూన్ నెలలో అంజూరపు పండ్లు కాస్తాయి, వాటి ఫలాలు వస్తాయి. కానీ యేసు ప్రభువారు ఆ చెట్టును దర్శించింది ఏప్రిల్ నెలలో. దీని నేచర్ ఎలా ఉంటుందంటే, ఫలాలు వచ్చిన తర్వాత కొన్నిసార్లు ఆకులు వస్తాయి. ఆకులు ఉంటే ఖచ్చితంగా ఆకులతో పాటు ఫలాలు కూడా ఉంటాయి. ఆకులు ఉన్నాయంటే, అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఫలాలు ఉన్నాయి అని అర్థం. అది చూడడానికి ఫలాలు ఉన్నట్లుగానే కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు వారు దగ్గరికి వచ్చి చూసేసరికి దానిలో ఫలాలు కనబడలేదు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక మనుష్యుడు అంజూరపు చెట్టును నాటాడు. 3 సంవత్సరాలు దానిలో ఫలాలు ఏమైనా దొరుకుతాయేమోనని ప్రతి సంవత్సరం వెళ్ళి ఫలాలు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దానిలో ఫలాలు తనకు కనబడలేదు, ఫలాలు దొరకలేదు. తోటమాలితో ఆ మనుషుడు అంటున్నాడు కదా, ఈ చెట్టు వల్ల భూమి వ్యర్థమైపోతుంది కాబట్టి దీన్ని నరికి పడవేయండి, దీనికి బదులుగా వేరొక చెట్టును మనం నాటొచ్చు అని చెప్పినప్పుడు తోటమాలి యజమానితో బ్రతిమలాడుకుంటున్నాడు, ఈ సంవత్సరం కూడా ఇది ఫలిస్తుందేమోనని చూద్దాం, ఈ సంవత్సరమైనా ఇది ఫలాలు ఫలిస్తుందేమో, దయచేసి ఈ సంవత్సరం కూడా ఎదురు చూద్దాం. నిజమే, ఈ సంవత్సరమైన మార్పు చెందుతారేమో, ఈ సంవత్సరమైన రక్షణలో ఎదుగుతారేమో, ఈ సంవత్సరమైన దేవునితో సహవాసంలో స్థిరపడతారేమో, ఈ సంవత్సరమైన దేవుని పోలికగా మీరు మార్చబడతారేమోనని యేసు క్రీస్తు వారు ఆయన ప్రధాన యాజకుడిగా మన పక్షమున దేవాతి దేవుడైన తండ్రిని వేడుకుంటున్నాడు. ఆయన గొప్ప ప్రధాన యాజకునిగా మన క్షేమము కొరకు, మన మార్పు కొరకు, మన ఎదుగుదల కొరకు, మన రక్షణ కొరకు తండ్రి అయిన దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు ఒక తోటమాలిగా. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయునని మనం చూస్తున్నాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలై ఉన్నారు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి అగ్నిలో పారవేయును. యేసు క్రీస్తు వారు నిజమైన ద్రాక్షావళి, తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడు. తీగలు ఫలించాలంటే, వర్ధిల్లాలంటే, ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితంగా తల్లి వేరైన ద్రాక్షావళిలో అంటుకట్టబడాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ద్రాక్ష తోటను వేసి ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి రాళ్ళన్నిటినీ కూడా బయటకు పడవేసి ద్రాక్ష తోట ప్రక్కన ఒక తొట్టెను ఏర్పాటు చేసి ద్రాక్ష తోటను సాగు చేసి ప్రయాసపడి ఫలాలు వస్తాయి అని ఎదురు చూస్తున్నప్పుడు అది ద్రాక్ష తోటంట మంచి ద్రాక్షాలకు బదులుగా కారు ద్రాక్షాలు ఫలించిందంట. ఈ అంజూరపు చెట్టు ఎంతో ఉందని చెప్పుకుంటూ కొంచెమే ఫలించే ఏ వ్యక్తికైనా సంఘానికైనా సాదృశ్యంగా ఉంది. చూడడానికి ఎంతో ఫలిస్తున్న సంఘంగా, ఎంతో ఫలిస్తున్న క్రైస్తవునిగా,
ఎంతో ఫలిస్తున్న విశ్వాసిగా కనబడుతున్నాం, కానీ వాస్తవానికి యేసయ్య దగ్గరకు వచ్చి చూస్తే ఆయన కోరుకున్న ఫలాలు మనం ఫలించలేకపోతున్నాం. దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ఇక్కడ నాశనమయ్యే అద్భుతాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. ఇట్ వాజ్ ద డిస్ట్రక్టివ్ మిరాకిల్ బై జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఏ అద్భుతం చేసినా మేలు కొరకే, ప్రయోజనం కొరకే, క్షేమం కొరకే చేసేవాడు. కానీ ఇక్కడ యేసయ్య ఒక డిస్ట్రక్టివ్ మిరాకిల్ అంటే నాశనాన్ని గురించినటువంటి అద్భుతాన్ని ఇక్కడ యేసు ప్రభువారు చేశారు. ఇది యెరూషలేము దేవాలయం పైన, దేవాలయములో పరిచర్య చేస్తున్న నాయకుల పైన, యూదా దేశం పైన యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి శాపకరమైనటువంటి వచనాలు. ఈ అంజూరపు చెట్టు యూదా దేశానికి, యెరూషలేము పట్టణానికి, ఆ ప్రజలకు, ఆ నాయకులకు సాదృశ్యంగా ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న పట్టణం యెరూషలేము పట్టణం. వాగ్దాన పూర్వకంగా తన సొత్తుగా సంపాదించుకున్న ప్రజలు ఇశ్రాయేలీలు. దేవుడు ఏర్పాటు చేసుకున్న తన దేశము మీద, తన ప్రజల మీద, తన సొత్తైన ప్రజల మీద యేసయ్య పలుకుతున్నటువంటి శాపకరమైన తీర్పు సంబంధమైనటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. నీతి రాజుగా మందిరం పైన ప్రభు అటాక్ చేస్తూ ఆయన మందిరమును బట్టి, నాయకులను బట్టి, యూదులను బట్టి సంతోషముగా లేడు అని ప్రస్తావిస్తూ ఈ అంజూరపు చెట్టును ఒక సాదృశ్యంగా యేసు ప్రభువారు చూపిస్తూ ఆయన ఏ విధంగా దాన్ని శపించాడు, వారి ఆరాధనను, వారి భక్తిని, వారి విశ్వాసాన్ని, వారి జీవితాలను ప్రభు శపిస్తున్నట్లుగా ఈ ప్రత్యేకమైనటువంటి భాగంలో మనం చూస్తున్నాం. నీతి రాజుగా ఉన్న యేసు ప్రభువారు రోమీలను ఆయా సందర్భంలో అటాక్ చేస్తూ వారికి తీర్పు తీర్చిన సందర్భాలు లేకపోలేదు. కానీ ఇక్కడ తన స్వజనులైనటువంటి వారి మీద, దేవుని మందిరం మీద ప్రభు తీర్పు తీరుస్తున్నాడు. మందిరం, ఈ దేవుని మందిరాన్ని గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అబ్రహాము ఇస్సాకును తీసుకుని మొరియా పర్వతం మీదకు వెళ్ళాడు. ఇస్సాకును బలిగా అర్పించడానికి అబ్రహాము తీసుకుని వెళ్ళినటువంటి ప్రాంతము మొరియా కొండ. దేవుడి ఇస్సాకుకు బదులుగా వేరొక బలి పశువుని ఏర్పాటు చేసి అది వధించబడ్డానికి అబ్రహాముకు దేవుడు కృపనిచ్చాడు. అదే ప్రాంతాన్ని, అదే స్థలాన్ని దావీదు జీవిస్తున్న కాలములో ఆ భూమిని దావీదు కొనుక్కుని తనకు స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. 6 సంవత్సరాల తర్వాత అదే ప్రాంతంలో, అదే స్థలములో సొలొమోను దేవుని కొరకై ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన మందిరాన్ని నిర్మించడం జరిగింది. దేవుని ప్రజలు ఆ మందిరాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల, పాపంలో జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం వల్ల దాదాపుగా 350 సంవత్సరాల వరకే ఆ మందిరం అనేది సర్వైవ్ అయింది. 350 సంవత్సరాల తర్వాత బబులోనీలను దేవుడు పంపించి ఆ సొలొమోను నిర్మించినటువంటి మందిరమును నిర్మూలము చేయడం జరిగింది. It was the first temple which was built by King Solomon. ఇశ్రాయేలు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న తర్వాత వారు తిరిగి మరలా
యెరూషలేముకొచ్చి చెర నుండి యెరూషలేముకొచ్చిన తర్వాత జెరుబాబేలు కాలంలో దేవుని మందిరం నిర్మించడం జరిగింది. అది సాధారణమైన మందిరం. ఆ మందిరం కూడా పాడైపోయినప్పుడు 20వ సంవత్సరం BC 20 హేరోదు యూదుల మెప్పు కొరకై మందిరాన్ని నిర్మించడం ప్రారంభించాడు. 84 సంవత్సరాలు ఆ మందిరాన్ని హేరోదు నిర్మించడం జరిగింది. హేరోదు నిర్మించినటువంటి ఆ మందిరం 70వ సంవత్సరం AD టైటస్ కింగ్ ద్వారా నిర్మూలన చేయబడడం జరిగింది. అది 3వ మందిరం. 4వ మందిరం శ్రమల కాలంలో అంత్యక్రీస్తు దేవాలయంలోనికి వెళ్ళి అపవిత్రమైనటువంటి బలి పశువును, అపవిత్రమైనటువంటి జీవిని అర్పించడం వల్ల ఆ దేవాలయం అనేది మలినమవుతుంది, అపవిత్రమవుతుంది. అది 4వ టెంపుల్. యేసుక్రీస్తు వారు ముఖాముఖిగా తన ప్రజలను పరిపాలించడానికి ఆయన 1000 ఏండ్ల పరిపాలన స్థాపించిన తర్వాత మెస్సయ్య ద్వారా నిర్మించబడబోయేటువంటి మందిరం 5వ మందిరం. యెహెజ్కేలు గ్రంథంలో ఆ మందిరం గురించి వ్రాయబడింది. ప్రియులారా, ఈ శ్రేష్టమైన మందిరం, దేవుని నివాస స్థలమైనటువంటి ఈ మందిరం, ఆ మందిరం ఏ రీతిగా ఉందని పరిశీలన చేసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయం 15వ వచనంలో వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చు వారి బలలను గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. యేసుక్రీస్తు వారు వారి ఆరాధన సరిచేయాలి అని అనుకున్నాడు. అందుకనే ఆయన దేవాలయంలో ప్రవేశించాడు. దానికి ముందే యెరూషలేము దేవాలయములోనికి యేసుక్రీస్తు వారు ప్రవేశించి ఒకరోజు ముందుగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా యేసుక్రీస్తు వారు గమనించినప్పుడు ఆ పరిస్థితి అంతా కూడా దేవుని వాక్యానికి విభిన్నంగా ఉంది. ఆ చోట దైవ సన్నిధి యేసు ప్రభు వారు కనుగొనలేకపోయారు. మందిరం చెడిపోయిన పరిస్థితిలో ఉంది. మందిరం చెడిపోతే నాయకులు చెడిపోతారు, నాయకులు చెడిపోతే ప్రజలు చెడిపోతారు, ప్రజలు చెడిపోతే దేశము చెడిపోతుంది. టెంపుల్ వాస్ బీయింగ్ కరప్టెడ్ బై ది పీపుల్, బై ది నేషన్. ప్రజల ద్వారా, దేశము ద్వారా దేవుని యొక్క మందిరం పాడైపోయిన స్థితిలో ఉంది. దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి వచ్చిన వారు ఆయనను ఆరాధించడానికి బదులుగా వ్యాపార సంబంధమైన వాటన్నిటిలో కూడా నిమగ్నమైపోయి దేవుని ఆరాధించవలసిన విధంగా ఆరాధించలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా చెట్టు అనేటువంటి దేశానికి సాదృశ్యంగా ఉన్న ఇశ్రాయేలు దేశాన్ని గురించి, ఆకులు అనేటువంటి వారి ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ఆకులను, చెట్టును యేసు ప్రభువారు ఆయనే శపించినట్లుగా మనం చూస్తున్నాం. వర్షిప్ డిటర్మైన్స్ దేర్ డెస్టినీ. ఆరాధన అనేది వారి గమ్యాన్ని నిర్ధారిస్తుంది. తీర్పు ఎప్పుడు దేవుని ఇంటి వద్ద నుండి ప్రారంభమవుతుందని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని మందిరం వద్ద నుండే తీర్పు బయలువెడలుతుంది. అందుకనే యేసయ్య వారికి తీర్పు తీర్చడానికి ఆ దేవాలయంలో దేవుని సన్నిధి లేదని, ప్రజలు దేవదూషణకు గురైపోయారని, వేషధారణతో ప్రజలు జీవిస్తున్నారని ఆయన వాటన్నిటినీ కూడా పడద్రోసి చల్లా చెదురు చేసి వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే,
ఇది జరిగిన 40 సంవత్సరాల తర్వాత ఇదే మందిరం, ఇదే దేవాలయం ఒక్క రాయి కూడా మిగలకుండా అది నిర్మూలము చేయబడింది. దైవ సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉన్నాం. ఆత్మ సంబంధమైన దేవాలయముగా దేవుడు మనలను కట్టుచు ఉన్నాడు. పౌలు అంటున్నాడు కదా, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాదిని వేసి తినే, మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. కట్టుచున్నది దైవజనులు, కట్టబడుచున్నది మీరు. ఇంత అనుభవజ్ఞులైన దైవజనులు మీకుండడం మీకెంతో ఆశీర్వాదకరం. దేవుని వాక్య అనుభవం కలిగి అనేక సంవత్సరాలు బైబిల్ కాలేజీలో పనిచేసి దేవుని చేతిలో బహుబలంగా వాడబడినటువంటి దైవజనులు జాన్సన్ అయ్య గారు, పాల్ మార్క్ గారు మీకుండడం మీకు ఎంతో ఆశీర్వాదకరం. పౌలు అంటున్నాడు, నేను సంఘానికి నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. రక్షణ అనే పునాది, మారు మనస్సు అనే పునాది, బాప్తిస్మం అనే పునాది, 1000 ఏండ్ల పరిపాలన అనే పునాది, నిత్య జీవం అనేది పునాది, నరకం ఉంది అనేటువంటి పునాది, రెండవ రాకడ ఉంది అనే పునాది, 1000 ఏండ్ల పరిపాలన ఉంది అనేటువంటి పునాది కలిగినటువంటి ఆ దేవుని వాక్యం మీద మనం కట్టబడుచున్నాం. మీరు ఎలాగూ కట్టబడుచున్నారో మిమ్మలను మీరు బహు జాగ్రత్తగా చూసుకునండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి కావలసింది మన అవుట్వర్డ్ ప్యాషన్ కాదు. ఆయన భౌతిక సంబంధమైన వాటిని చూసేవాడు కాదు. గాడ్ ఆల్వేస్ సీస్ అవర్ హార్ట్స్. దేవుడు ఎల్లవెళ్ళ మన హృదయాలను చూచేవాడు. పరిసయ్యులు శాస్త్రులను ఉద్దేశించి, అయ్యో పరిసయ్యులారా, సద్దుకయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. పైకి అందంగానే కనబడుతున్నాయి సమాధులు, పైకి చాలా సుందరంగానే కనబడుతున్నాయి, కానీ వాటి లోపల కల్మషము, కుళ్ళు, అసహ్యమైనటువంటి అంతరేంద్రియములన్నీ కూడా ఉన్నాయని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వారు భౌతిక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చారు, కానీ నిజదేవునికి వారు ప్రాధాన్యత ఇవ్వలేదు. మెస్సయ్య వారితో ఉన్నాడని, ఆయన ద్వారా రక్షణ కలుగుతుందని, ఆయన నిజమైన క్రీస్తు అనే జ్ఞానం వారికి లేదు. వారు ఆసక్తి కలిగిన వారే, దేవుని పట్ల కోరిక కలిగిన వారే, దేవుని కొరకు ఏదైనా చేయాలి అనేటువంటి తీర్మానం, నిర్ణయం కలిగిన వారే, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారి ఆసక్తి వాక్యానుసారమైనది కాదు. ఈరోజు మీ ఆసక్తి ఎలా ఉంది? దేవుని వాక్యం ద్వారా మీరు కట్టబడుచున్నారా? దేవుని వాక్యం అనే పునాది మీలో ఉందా? యేసు క్రీస్తు వారి నుండి ఆశించింది, కోరుకున్నది వారు పరివర్తన చెందాలని. దేవాలయానికి వారు వచ్చారు. దేవాలయంలో ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. జంతువులు అక్కడ ఉన్నాయి, పావురాలు అక్కడ ఉన్నాయి. ఒకవైపున జంతువులు అరుస్తూ ఉన్నాయి, పావురాలు కేకలు వేస్తున్నాయి, గొర్రెలు అరుస్తూ ఉన్నాయి. ఈ బిజినెస్ అంతా కూడా దేవుని ఆలయము దగ్గర జరుగుతుంది. వారి హృదయాలు దేవునికి దూరమైపోయాయని
వారికి దేవునితో సరి అయినటువంటి సంబంధం లేదని యేసుక్రీస్తు వారు గ్రహించారు. దే డిడ్ంట్ హ్యావ్ ప్రాపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎందుకు ఈ 40 రోజులు ప్రార్థనలు, ఎందుకు లెంట్ డేస్ మనం ఆచరిస్తున్నాం? దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగి ఉండడానికి, మరింత ఎక్కువగా దేవునిలో ఫలించడానికి, మరెక్కువగా ప్రభు రూపులోనికి పోలికలోనికి మార్చబడ్డానికి. యేసు ప్రభువారు దేవాలయంలో ఉన్నటువంటి క్రయ విక్రయాలు చేస్తున్నవారు, బయింగ్ అండ్ సెల్లింగ్, వారు కొనుక్కుంటూ ఉన్నారు, అమ్ముతూ ఉన్నారు. ఎవరైనా గొర్రెల్లో వారి గొర్రెల మందలో నుండి ఒక గొర్రెని తీసుకొస్తే ఆ గొర్రె ప్రధాన యాజకుడు పరిశీలించాలి. అతడు పరీక్షించిన తర్వాత ఆ గొర్రె బలి అర్పణకు సరైనదైతే ఆ గొర్రె బలి అర్పిస్తూ ఉండేవారు. ఒకవేళ అది బలి అర్పణకు ఫిట్ కాకపోతే అదే దేవాలయం దగ్గర 10 రెట్లు ఎక్కువ చెల్లించి వారు గొర్రె పిల్లను కొనుక్కొని దాన్ని బలిగా అర్పించాలి. వారి దృష్టి అంతా కూడా వ్యాపారం మీదే ఉంది. పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, నాయకులుగా ఉన్నవారు దేవుని వాక్యాన్ని విసర్జించి ఈ లోక సంబంధమైన వాటన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. యూదుల ఆరాధనకు క్రైస్తవుల ఆరాధనకు చాలా వ్యత్యాసం ఉంది. యూదుల ఆరాధన అనేది అవుట్వర్డ్ ప్యాషన్ అయితే క్రైస్తవుల ఆరాధన ఇన్వర్డ్ రియాలిటీ. యోహాను సువార్త 4:24 మనం చూస్తున్నాం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని ఎలాగో ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. యేసు క్రీస్తు వారు పరిచర్య ప్రారంభించి అప్పటికి కేవలము 3 సంవత్సరాలు మాత్రమే. 3 సంవత్సరాలు మాత్రమే. యేసు క్రీస్తు వారు బహుధైర్యము కలిగిన వాడై, బలము కలిగిన వాడై, శక్తి కలిగిన వాడై పరిసయ్యులను, శాస్త్రులను హెచ్చరించి దేవుని సన్నిధిలో వారి ఆరాధన సరిచేయాలని ప్రభు కోరుకున్నాడు. జీసస్ హ్యాడ్ such a strength and stamina and ability, courage. యేసు క్రీస్తుకు అలాంటి బలము, అలాంటి శక్తి, అలాంటి ధైర్యం ఉంది. ఆయనను ఆపగలిగిన వారు ఎవరు కూడా లేరు. కీర్తనలు 69వ కీర్తన 9వ వచనంలో, నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని గురించినటువంటి ఆసక్తి, దైవ సన్నిధిని గురించినటువంటి శ్రద్ధ, దేవునితో సహవాసం అనేది మనలను భక్షించాలి. దైవ లేఖనాన్ని మనం చూసినట్లయితే 17వ వచనంలో, మరియు ఆయన బోధించుచు నా మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరా. నేను దేవుని మందిరం ఎలా ఉండాలి? దేవుని మందిరంలో ఏం కనబడాలి? దేవుని మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. దేవుని మందిరంలో ఆయన ప్రసన్నత ఉండాలి. దేవుని మందిరంలో ప్రశాంతత ఉండాలి. దేవుని మందిరంలో కేవలము ఆయనతో సహవాసం చేసే అనుభవం మాత్రమే ఉండాలి. కీర్తనలో 27వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే,
అక్కడ దావీదు అంటున్నాడు కదా, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. యెహోవా యొద్ద ఒక వరాన్ని కోరుకుంటున్నాను. దావీదు ధనాన్ని కోరుకోలేదు, పేరు ప్రఖ్యాతులు కోరుకోలేదు, లేదా అధికారాన్ని కోరుకోలేదు. దావీదు కోరుకున్న వరం గిఫ్ట్ టు స్పెండ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని మందిరంలో నివాసము చేయాలి అనేటువంటి వరము. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నాం? దేవుని ప్రసన్నత చూడడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి. దైవ సన్నిధిలో ప్రభు మాట్లాడే ప్రతి మాట ద్వారా ప్రోత్సహించబడి, పురికొల్పబడి, బలపరచబడి, దేవుని సన్నిధిలో నానాటికి ఆయనలో ఫలిస్తూ దైవ సన్నిధిలో కొనసాగాలని ఉద్దేశంతో ప్రభు సన్నిధికి మనం ఇస్తున్నాం. దేవుని ఆలయం పవిత్రమైన ఆలయం, ఆయన ప్రసన్నత ఉండే ఆలయం, ఆయనను ధ్యానించే ఆలయం. ఆ ఆలయం దోషణకు గురైంది, ఆ ఆలయం వేషధారణకు గురైంది, ఆ ఆలయం లోక సంబంధమైన వ్యాపార స్థలాలకు నిలయమైపోయింది. నిజమే, చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో, చాలా ప్రదేశాల్లో ఒకవైపున మీటింగ్స్ జరుగుతూ ఉంటే ఇంకొక వైపున బిజినెస్, వ్యాపారం. ఒకవైపున దేవుని వాక్యం ప్రకటించబడుతుంటే మరొక వైపున వ్యాపార సంబంధమైన కార్యకలాపాలు. దేవుని సన్నిధిలో మనమందరం కూడా ప్రభువుని ఒక వరం అడగాలి. ఆయన సన్నిధిలో నిరంతరము జీవిత కాలమంతయు యెహోవా నీ మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు నివసిస్తున్న దినాల్లో దేవుని మందిరం ఉందా? దావీదు జీవిస్తున్న దినాల్లో మందిరం కట్టబడిందా? సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మించాడు. దావీదు జీవితంలో, దావీదు కాలంలో కేవలం ప్రత్యక్ష గుడారాలు మాత్రమే ఉన్నాయి. ఆ ప్రత్యక్ష గుడారంలోనే, ఆ దేవుని సన్నిధిలోనే దావీదు నివసించాలనే కోరిక కలిగిన వాడు. దావీదును గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు హెచ్చించడానికి గల కారణం ఏంటి తెలుసా? దావీదు దాసుడిగా ఉన్న తనను రాజ్యాన్ని పరిపాలించే ఒక నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? సౌలు ఇంటి దగ్గర ఒక పనివాడిగా ఉండడానికి, ఒక పనివాడిగా ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న దావీదును సౌలు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించేటువంటి ఒక గొప్ప రాజుగా దేవుడు దావీదును ఎన్నుకోవడానికి గల ఏకైక కారణం, డేవిడ్ హ్యాస్ ఎ డిజైర్ ఫర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. దావీదుకు దేవుని మందిరం పట్ల, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగిన వాడు. ఈరోజు ఆసక్తి మనలో ఉందా? ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్పు. 11వ అధ్యాయం ఇదే 17వ వచనంలో, మరియు ఆయన బోధించు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో యెషయా భక్తుడు, ప్రియ దేవుని ప్రజలారా, కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు వారు ప్రవచించబోయేటువంటి ఆ ప్రవచనాన్ని గురించి ఆయన ప్రస్తావించాడు. దేవుని మందిరం సమస్త జనులకు
సమస్త అన్యజనులకు, ఆ రోజుల్లో అన్యజనులు ఆరాధన చేయడానికి ఏకైక స్థలం దేవుని మందిరం మాత్రమే. ఆయా ప్రాంతాల్లో వారు ఆరాధన చేయడానికి అవకాశం లేదు. ఏ మనుష్యుడైనా, ఏ వ్యక్తి అయినా కేవలము యెరూషలేము మందిరంలోని ఆరాధన చేయాలి. అన్యజనులు క్రైస్తవులుగా మార్చబడి దేవుని విశ్వసించి, దేవుని నమ్మి, ఆయనను ప్రభువుగా సొంత రక్షకునిగా స్వీకరించిన తరువాత గృహాలలో కాదు, వారు దేవుని ఆరాధన చేయాలంటే మందిరములోనే ఆరాధన చేయాలి. ఈ మందిరాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ఒక ఉన్నతమైన దిక్సూచిగా, ఒక వెలుగుగా మా అందరికీ కూడా ఈ ఐబిఎంబి చర్చ్ దేవాలయాన్ని ప్రభు ఏర్పాటు చేశారు. ఈ ఉయ్యూరు ఫీల్డ్లో ఉన్నటువంటి సంఘాలు, చర్చెస్, పాస్టర్స్ ఎవరైనా ఏదైనా కూడుకుని ప్రార్థన చేయాలి అంటే, దేవుని పరిచర్యలో ముందుకు సాగడానికి కొన్ని తీర్మానాలు, నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రార్థనాపూర్వకంగా ఈ దేవాలయం దగ్గరకు వచ్చి, ఈ దేవుని ప్రాంగణంలోనికి వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకునే కృప ప్రభు మాకు, సేవకులైనటువంటి మాకు అనుగ్రహించాడు. దేవుని మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది. అయితే వారు దాన్ని దొంగల గుహగా చేశారంట. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో ఇర్మియా ప్రకటించాడు, చెప్పాడు ప్రవచనాత్మకంగా, దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా చేస్తూ ఉన్నారని, దాన్ని దొంగల గుహగా మార్చేశారని. ఈరోజు మన ఆలయంలో దేవుడు ఉన్నాడు, దేవుని ప్రసన్నత ఉంది, దేవుని సన్నిధి ఉంది. ఇశ్రాయేలును దేవుడు శపించాడు, వారి ఆరాధన దేవుడు శపించాడు, వారి దేశాన్ని దేవుడు శపించాడు. నిద్రమత్తు మనస్సు దేవుడు ఇప్పటికీ ఇశ్రాయేలుకు కలుగు చేశాడు. అన్యులకు రోషాన్ని పుట్టించి అన్యులను మార్చడానికి నిద్రమత్తు కలిగిన మనస్సుని ఇశ్రాయేలుకు ప్రభు అనుగ్రహించాడు. కానీ ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో ప్రియ దేవుని ప్రేర ఇశ్రాయేలును దేవుడు ఏర్పాటు చేసుకుని 1000 ఏండ్ల పరిపాలనలో ఇశ్రాయేలులను దేవుడు ప్రతిష్ఠించుకుని వారిని అభిషేకించి దావీదు సింహాసనం మీద నుండి యేసు క్రీస్తు వారు ఇశ్రాయేలుల ద్వారా మనలను ఏలుబడి చేస్తాడు. నా ప్రశ్న ఈరోజు, మనం ఫలించే క్రైస్తవులుగా ఉన్నామా, ఫలించలేని క్రైస్తవులుగా ఉన్నామా? దేవుడు నీ హృదయాన్ని పరిశీలన చేస్తే నీ హృదయాంతరంగంలో దేవుడు నివాసం చేస్తున్నాడా, లేదా నీ భక్తి, నీ ఆరాధన కేవలము లోకానికి చూపించడానికి, ప్రజలకు చూపించడానికి మాత్రమే ఉందా? ఈ లెంట్ డేస్లో దేవుడు మనమందరం కూడా ఫలించి ప్రభు కొరకు జీవించడానికి, తన సన్నిధిలో ముందుకు కొనసాగి మనమందరం కూడా దేవునితో రైట్ రిలేషన్షిప్ కలిగి ప్రభువులో నానాటికి ఉన్నతమైన అనుభవాన్ని సంపాదించుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. విత్తిన ఈ మాటలను మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపించేయండి. నాలో ఫలింపని ప్రతి తీగని మీరు తీసి పారవేస్తారని, దానిని అగ్నిలో కాల్చివేస్తారని మీరు చెప్పారు. మాలో ఫలింపని అనేకమైన అవిధేయత క్రియలు, కత్తిరించబడవలసినటువంటి అనేకమైన అవిధేయత క్రియలు నివాసం చేస్తున్నాయి. వాటన్నిటినీ మీరు మాలో నుండి తీసి పారవేయండి. మరింతగా ఫలించే కృప మా అందరికీ కలుగు చేయమని ఈరోజు మీరు మాకిచ్చిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి,
ఆమేన్. దైవజనులు రెవరెండ్ డాక్టర్ రవి గారు శ్రేష్టమైన వాక్యాన్ని మన మధ్య ప్రభు మహిమార్థమై అందించినందుకు వారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి నీ యందు ఆనందించు వారిగా జీవము, ఆరోగ్యము, ప్రతి విధమైన ఈవి కలిగిన వారిగా దీవించారు. మీకు వందనాలు నాయన. ఈరోజు ఆత్మీయ ఆహారం అందించిన మీ దాసులు పాస్టర్ రవి గారిని, వారి కుటుంబాన్ని, పాస్టర్ అమ్మ గారిని, బిడ్డలను, పరిచర్యలను దీవించండి తండ్రి. అలాగే ఈరోజు మరి పలహారం అందిస్తూ ఉన్న రేచల్ కుమారి గారిని, ఆర్చిబాల్డ్ గారిని ఆరోగ్యము, దీర్ఘాయువు, కృపా నడిపింపు ఇచ్చి బలపరచండి నాయన. వారి కుమార్తె సుష్మా దీప్తిని, అరుణ్ శామ్యుల్ గారిని, స్తుతి కీర్తనను దీవించండి తండ్రి. అలాగే సూజన్ దీప్తిని, మోషే దయాన్ గారిని, టియాను, జోనతాన్ను బలపరచండి నాయన. ప్రభువా, మీ దీవెన అనుగ్రహించి వారి తోబుట్టువులను, రక్త సంబంధికులను బలపరచండి. ప్రత్యేకంగా డోరతీ గారిని, దీపును, తన భార్యను, పసిబిడ్డను, తమ్ముని దీవించండి నాయన. అలాగే హెలీనా గారిని, కుటుంబీకులను దీవించండి నాయన. అలాగే రవి గారిని, వారి సతీమణి శ్రీజాను, మరో పాపను ఆశీర్వదించండి ప్రభువా. మరి ఈ కుటుంబాలను దీవించండి. సంఘ బిడ్డలు అనేక మంది 10వ తరగతి పరీక్షలు నిర్వహణలోను, చిన్న బిడ్డలు పరీక్షలు వ్రాయుటలోనూ ఉన్నారు. వారందరినీ ప్రత్యేకముగా బలపరచండి నాయన. రేపు న్యాచురల్ సైన్స్ పరీక్ష ఉంటుండగా ప్రత్యేకంగా పాస్టర్ అమ్మ గారిని, సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులను, సంఘ బిడ్డలను పేరు పేరున దీవించండి నాయన. అలాగే ఉన్న పరీక్షలన్నిటిలో మీ కృప ఇవ్వండి ప్రభువా. ప్రేమ స్వరూపి అయి ఉన్న తండ్రి, సిద్ధపరచబడిన పలహారమును దీవించుమని, ఈ కుటుంబములను ఆశీర్వదించుమని, ముందున్న రోజుల్లో మరింత మా జీవితాలు మీ చేతుల్లో ఉంచి మీ మహిమార్థమై ఫలించు వారిగా ఉండుటకు కృప ఇమ్మని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మను శోధ నుండి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని ఆదరణ ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, ఈరోజు వాక్యం అందించిన ప్రభు దాసులు రెవరెండ్ డాక్టర్ రవి గారికి, వారి కుటుంబమునకు, పరిచర్యలకు పలహారం అందిస్తూ ఉన్న ప్రియులు రేచల్ కుమారి గారు, బండి ఆర్చిబాల్డ్ గారు, వారి బిడ్డలకు తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.